గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడే చూశాను. నాకైతే యావరేజ్, మరీ అంత కాదు, ఏదో పర్వాలేదు, ఒక్కసారి మాత్రం చూడొచ్చు. శంకర్ గారు ప్రతిసారి కంబ్యాక్ ఇస్తారు అనుకున్న ప్రతిసారి ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. బట్ ఈ సినిమా కొంచెం పర్వాలేదు. ఇంకా సినిమా స్టోరీ రొటీన్గానే ఉంటుంది కాబట్టి నేను స్టోరీ రివీల్ అయితే చేయలేం. ఇంకా ఫస్ట్ హాఫ్ బాగోలేదు, అసలు కామెడీ కూడా ఎక్కడా వర్కౌట్ కాలేదు. ఇంకా సెకండ్ హాఫ్ అప్పన్న క్యారెక్టర్లో వచ్చే ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి. తమనిచ్చిన సాంగ్స్ ఓకే, కానీ బీజిఎం మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది. సినిమాలోని లవ్ స్టోరీని ఎందుకు పెట్టారో అని అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. ఇంకా సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న వాళ్ళని సరిగ్గా వాడుకోలేదని అనిపించింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఓకే, ఎస్జే సూర్య చెప్పక్కర్లేదు, సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా కొంతమంది యాక్టర్స్ డబ్బింగ్ సూట్ కాలేదు. శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన ఇండియన్ 2 కంటే ఈ సినిమా కొంచెం బెటర్ అని అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమా టైటిల్ కార్డ్స్ బాగున్నాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే ఎక్కువగా పొలిటికల్ డ్రామాస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎనీవే, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.